ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనములో ఈ వాగ్దానము రాయబడి ఉన్నది. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేసెను. ఆ దినము ఇశ్రాయేలుకి పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలు అనే ఒక ప్రవక్త నిలబెట్టుకొని ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ బైబిల్లో ఈ వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా మనందరితో ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఇది దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి యెహెజ్కేలు అనే ప్రవక్త దేవుడు ఆయన్ని ప్రవచించమని చెప్పాడు. చాలామంది వాళ్ళను చూసినప్పుడు, అన్య జనాంగము, ఇతర జనులు వాళ్ళని చూసినప్పుడు చాలా హేళన చేశారు. వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఇక లేవలేరు, వీళ్ళ స్థితి మొత్తం మారిపోయింది అనుకున్నారు. నిజంగా ఆ రోజు ఇశ్రాయేలును చూసి ఏదనుకున్నారో, ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను చూసి కూడా, నీ అనారోగ్య పరిస్థితులను చూసి కూడా చాలామంది అనుకుని ఉండొచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆ ప్రవచనం ఏం పంపించాడు ఆ అధ్యాయములంటే, దేవుడు చెప్తున్నాడు, మరలా తిరిగి ప్రవచించు, అన్య జనాంగము, ఇతర జనాంగం మళ్ళీ చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? మనుష్యులు ఇశ్రాయేల్లో అధికమవుతున్నారు, వాళ్ళకి మేలు కలుగుతుంది. అన్య జనాంగం మళ్ళీ అనుకోవాలి. ఏమనుకోవాలి? బైబిల్ చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, పశువులు వారి జీవితంలో విస్తారము అధికమవుతున్నాయి అని చెప్పుకోవాలి. ఆ విధంగా దేవుడు వాళ్ళ పక్షం నిలబడి ఒక గొప్ప ప్రవచనాన్ని, ఈరోజు గొప్ప వాగ్దానాన్ని మనందరి జీవితంలో ఇస్తున్నాడు. చూసారా? దేవుడు నిజంగా మునుపటి కంటే అధికమైన మేలు కలగజేశాడు. అమ్మా, ఈరోజు ఎందుకు నీ పని అయిపోయింది అనుకుంటున్నావు? నీ స్థితి అయిపోయింది అనుకుంటున్నావు? నీ పరిస్థితి అంతా దగ్గరకు వచ్చేసింది అనుకుంటున్నావు? ఓ మాట చెప్పనివ్వండి. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఒక దేవుని సేవకుడు ఒక రాత్రి ఒక ఆల్ నైట్ పిలిస్తే చాలా కొద్ది మంది ఉన్నారండి. చాలా దూరం ప్రయాణం చేశాను. ఆ సేవకుడు ఆ రాత్రి కంజరు కొట్టొద్దండి, డ్రమ్ము కొట్టొద్దు, ఈ దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గట్ల నిద్ర లేచాడంటే ఈ ఉన్న 4 కర్రలే పైనున్న తాటాకిని లాగేస్తాడు అని చెప్పాడు. సరే, ఆ కొద్ది మందితో ఆ రాత్రి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ఆ రోజు ప్రకటించబడింది ఏంటంటే, దేవుడు మిమ్మలను అధికమైన ఆ మేలుతో నింపుతాడు. ఈరోజు ఉన్నట్టు కాదు, ఈరోజు మీరు భయపడుతున్నట్టు కాదు, అధైర్యపడుతున్నట్టు కాదని చెప్పానండి. నిజంగా నేను చెప్పి కొద్ది రోజుల్లో దేవుడు అద్భుతం చేస్తాడండి. మునుపటి కంటే మీరు ఏది భయపడుతున్నారో, ఏది అధైర్యపడుతున్నారో, నిజంగా ఈరోజు మీరు చాలా అధైర్యపడుతున్నారు కదా, ఈరోజు దేవుడు దాంట్లో నుంచి గొప్ప ధైర్యాన్ని ఇచ్చే రోజు వస్తుంది, అధికమైన మేలు పొందే రోజు వస్తుందని చెప్పాను. వచ్చేసానండి. ప్రార్థన చేసి ఒక 3 నెలల తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటండి ఆ ఫోన్ కాల్ అంటే, బ్రదర్ ఏమైందండి, ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఆ రోజు రాత్రి మీకు చెప్పాను కదా. ఏం చెప్పారు అని అంటే, అప్పుడు చెప్పాడు ఆయన ఓ మాట, అవునండి, ఒక ఆయన బెదిరిస్తూ ఉంటాడు, ఇక్కడ మందిరంలో శబ్దం రావద్దంటాడు, చాలా ఇబ్బంది కలుగుద్ది అంటాడు. అవునండి చెప్పారు, ప్రార్థన చేశాం, అయితే ఏం జరిగింది అని అంటే, అప్పుడు చెప్తున్నాడు ఆ వ్యక్తి, ఏం లేదయ్యా, ఒక రాత్రి ఆయనకి స్ట్రోక్ వచ్చింది, అంబులెన్స్ రావడానికి చాలా టైం పట్టింది, అందరిలాగానే అదే రోజు ప్రార్థనలో కూర్చుంటే నాకు తెలియపరిచారు, త్వరగా నేను వెళ్ళి ఆయన తల మీద, ఆయన గుండె మీద చేయబెట్టి కాసేపు నేను కన్నీటితో ప్రార్థన చేశా. ప్రభువా, ఈ బిడ్డ కొరకు కూడా రక్తాన్ని గచ్చి ప్రాణం పెట్టారు కదా అని ప్రార్థన చేశాను. వచ్చేసాను. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఒక 30 గంట 1 అవర్లో అంబులెన్స్ వచ్చింది, తీసుకుని వెళ్ళారు.
డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఎవరు ఫస్ట్ ఈయనకి ట్రీట్మెంట్ చేసిందంటే, ఎవరు చేయలేదండి, లేదు ఎవరో చేశారు. ఈయనకు వచ్చిన స్ట్రోక్ చాలా బలమైంది, కానీ ఈయన బతికాడంటే చాలా గ్రేట్. ఇది ఎవరంటే, ఈయన బాగా ఆలోచించుకుంటే ఆయనకు అర్థమైంది, ఫస్ట్ అక్కడ ట్రీట్మెంటు దేవుని సేవకుడు మోకరించి కన్నీటితో ఆ గుండె మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అతను డిశ్చార్జ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. వారితో చెప్పాడంట, సరాసరిగా మందిరానికి పోనేవ్వండి. మందిరానికి వచ్చాడు, చూశాడు, చెప్పాడు, ఇక నుంచి మందిరం ఉండదన్నాడు. అయ్యా, ఈ మందిరం కూడా ఉండదా? లేదు, దీన్ని పెద్ద మందిరం చేయబోతున్నాం, మునుపటి కంటే అధికమైన పెద్ద మందిరం రాబోతుంది అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, పెద్ద బిల్డింగ్ కట్టమే కాదండి, ఆ జనులకి ఆ ఏరియాలో పెద్ద రౌడీ షీటర్ అండి ఆయన చెప్పాడు, మీరందరూ దేవుని మందిరానికి రావాలని చెప్పాడండి. వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చారు. ఓపెనింగ్ చేయబోతున్నాం పాస్టర్ గారు, మీరు కూడా రండి అన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. నా దేవుడు చాలా గొప్పవాడండి. ఈరోజు అయిపోయింది అనుకోకు, అదేంతో ఉండ మాకు, మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేయబోతున్నాడు. నీ పరిస్థితులు సరిహద్దులు విశాలం చేయబడుతుంది. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలకు ఒక నూతన ద్వారాలు తెరవబడుతున్నాయి. నీ జీవితంలో మెరాకిల్ జరగబోతున్నాయి. ఆ విధంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకునే వారి జీవితంలో ఇది నెరవేర్చునుగాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్య, వందనాలు. ఈ దినం ఎంతమంది వాగ్దానాన్ని విని చూసి విశ్వాసం నుంచి రిసీవ్ చేసుకున్నారో, వారి జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు వారి జీవితంలో కలుగునుగాక. తండ్రి, వారు అయిపోయిన పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి మునుపటి కంటే పడిపోయిన, తొగిపోయిన, అధైర్యపడిన స్థితి నుంచి ఈరోజు మీరు లేపి వారు నిలబెట్టినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.